నేడు ముస్లింలలో ఒక వర్గం ఏమంటుందయ్యా అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినరోజు ఒక వేడుకగా జరుపుకోవటం ఒక పుణ్యప్రదం. రబీఉల్ అవ్వల్ 12వ తారీఖు వేడుకగా ఘనంగా జరుపుకోవాలి, ఒక పుణ్యమైన కార్యంగా భావిస్తూ ఉన్నారు. కానీ దైవ ప్రవక్త గారు ఏమంటున్నారు, సోమవారము మరియు గురువారము ప్రవక్త గారు ఉపవాసం ఉన్నారు. సహాబాలు అడుగుతున్నారు, ఓ ప్రవక్త, మీరు సోమవారము గురువారము ప్రత్యేకంగా ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అని. ప్రవక్త గారు అంటున్నారు, ఈ సోమవారం రోజే నేను పుట్టాను, సోమవారం రోజే నాపై వహీ అవతరణ మొదలు పెట్టడం జరిగింది, కాబట్టి నేను సోమవారం ఉపవాసం ఉంటున్నాను అని చెప్పారు. మరొక హదీసులో ఈ విధంగా ఉంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో మానవుని యొక్క కర్మలు సోమవారము మరియు గురువారము ప్రవేశపెట్టడం జరుగుతుంది, కాబట్టి నా కర్మలు ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టబడాలని నేను భావిస్తున్నాను, అందుకని నేను సోమవారము మరియు గురువారము ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. అంటే ఎంతో స్పష్టంగా ప్రవక్త గారి పుట్టినరోజు అనే కారణం చేత సోమవారం ప్రవక్త గారు ఉపవాసం ఉన్నారు. మరి ఈరోజు ప్రవక్త గారిని అభిమానిస్తున్నామని చెప్పుకునేటటువంటి సమాజం ఎవరైతే ఉన్నారో వారు మరి సోమవారం ఉపవాసం ఏ రోజైనా ఉన్నారా? ఇది ప్రవక్త గారు ఉన్నారు సోమవారం ఉపవాసం అని. లేదు సోదరులారా. కాబట్టి మోసపోకండి, శైతాన్ యొక్క అడుగుజాడల్లో నడవమాకండి. క్రైస్తవుల యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది ఇస్లాంలో ఎంత మాత్రము ధర్మసమ్మతం కాదు.